హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న అంశం ఒకటే, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై అత్యాచారం కేసు. అది ఇప్పుడు పోక్సో కేసుగా మారింది. అది మరో విషయం. అయితే పూర్తిగా కూడా గాలింపు చర్యలు అనేవి పూర్తిగా జానీ మాస్టర్ కోసం చేస్తూ వచ్చారు హైదరాబాద్ పోలీసు. అందులో భాగంగా గోవాలో జానీ మాస్టర్ పట్టుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే జానీ మాస్టర్ని అక్కడ గోవా కోర్టులో హాజరుపరిచిన తర్వాత పీటీ వారెంట్పై హైదరాబాద్కి తీసుకొని వచ్చారు. హైదరాబాద్కి తీసుకొని వచ్చిన తర్వాత హైదరాబాద్లోని ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ని హాజరుపరిచి అతనిపై ఉన్న అభియోగాలు, అంటే ప్రస్తుతం దీనిని మనం ఆరోపణలు అభియోగాలుగానే ట్రీట్ చేద్దాం. అంటే ఒక బాధితురాలు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా అది ప్రూవ్ అయినప్పుడు మాత్రమే దాన్ని మనం పూర్తిగా కూడా అతనిని నిందితుడి నుంచి పూర్తిగా అతనిని తప్పు చేసిన వ్యక్తిగా మనం గమనించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు వరకు అయితే అతనిపై ఉన్న అభియోగాలు, బాధితురాలు చేసిన ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేశారు. అయితే బాధితురాలు వద్ద స్టేట్మెంట్ కూడా సఖీ టీం రికార్డ్ చేసింది. మరోవైపు పోలీస్ అధికారులు కూడా రికార్డ్ చేయడం జరిగింది. పూర్తిగా ఆ స్టేట్మెంట్ల ఆధారంగా ఆ స్టేట్మెంట్లని మొత్తం వీడియోగ్రఫీ చేసి కోర్టు వెళ్తే ఉంచుతారు. మరోవైపు గోవా నుంచి తీసుకుని వచ్చిన పీటీ వారెంట్పై జానీ మాస్టర్ని తీసుకొచ్చిన తర్వాత అతన్ని ఉప్పరిపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. అయితే జనరల్గా జరిగే ప్రొసీజర్ చెప్తాను. ఈ జ్యుడిషియల్ సిస్టమ్ సంబంధించి మొట్టమొదటిగా ఇలాంటి ఆరోపణల కేసు కావచ్చు, లేకపోతే నిజం కూడా కావచ్చు. నిజమైన కేసులు చాలా వరకు ఉంటాయి. ఆరోపించి పెట్టిన కేసులు కూడా, బ్లాక్ మెయిలింగ్ కేసులు కూడా చాలా వరకు ఉంటాయి. అయితే ఇప్పుడు బాధితురాలు తనని చాలా ఏళ్ల నుంచి ఇబ్బంది పెడుతున్నారని బాధితురాలు పేర్కొంది. అందులో భాగంగా ఖచ్చితంగా బాధితురాలకు న్యాయం చేయాలి. అందరూ కూడా ఆ స్టాండ్ మీదే ఉండాలి. ఎందుకంటే ఖచ్చితంగా మహిళలపై నేటి కాలంలో చాలా వరకు అఘాయిత్యాలు చాలా పెరిగిపోతున్నాయి. మరోవైపు ఇండస్ట్రీలోకి అమ్మాయిలు రావాలంటే చాలా భయపడుతున్న సిచ్యువేషన్. తెలుగు భాషలో ఉంటూనే తెలుగు భాష వచ్చినప్పటికీ చాలా మంది ఆంధ్ర, తెలంగాణ ఆడపిల్లలు కూడా ఇండస్ట్రీలోకి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉంది. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు ఆడపిల్లల వైపు స్టాండ్ అయి ఉండి వారికి న్యాయం చేయగలిగితే మరికొంతమంది బయటకు వచ్చి తమకు జరిగిన అఘాయిత్యాల గురించి చెప్పే అవకాశం ఉంది. అదేవిధంగా మిగిలిన వారు అప్పుడప్పుడు ఎవరైతే ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నారో వారు జాగ్రత్తలో ఉంటారు. అయితే కమింగ్ టు దిస్ పాయింట్, జానీ మాస్టర్ని ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత మెజిస్ట్రేట్ పూర్తిగా కూడా దీన్ని పరిశీలిస్తారు. అయితే ఆడియోగ్రఫీకి సంబంధించి, వీడియోగ్రఫీకి సంబంధించి మరోవైపు మెడికల్ టెస్టులు కూడా చేస్తారు. ఆ మెడికల్ టెస్ట్ రిపోర్ట్లు కూడా రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో మెజిస్ట్రేట్ ఒక నిర్ణయం తీసుకుంటారు. మొట్టమొదటిగా జానీ మాస్టర్ని పీటీ వారెంట్పై తీసుకొచ్చిన తర్వాత ఉప్పర్పల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ఆయనకి రిమాండ్ విధిస్తారు. అయితే జనరల్గా జ్యుడిషియల్ రిమాండ్ అనేది 14 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఆ 14 రోజుల పాటు అతన్ని ఒకవైపు చర్లపల్లి జైలుకి పంపించే అవకాశం కనిపిస్తుంది. చర్లపల్లి జైలుకి పంపించిన తర్వాత లేకపోతే చంచలగూడ జైలుకి, 2 జైళ్ళు అందుబాటులో అక్కడ దగ్గరలో ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం చంచలగూడ జైలుకి పంపించే అవకాశం ఉంటుంది. ఆ రిమాండ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో 14 days అది కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత జానీ మాస్టర్ సంబంధించి ఎవరైతే లాయర్ ఉంటారో ఆ లాయర్ బెయిల్కి అప్లై చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ బెయిల్కి అప్లై చేసుకున్న టైంలో వాదనలు వినిపిస్తాయి. ఆ వాదనలు జనరల్గా జరిగే రెగ్యులర్ ప్రొసీజర్. చాలా మందికి కోర్టులో ఏ విధంగా వాదనలు జరుగుతాయో తెలియదు. ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పూర్తిగా ఆ వాదనలన్నీ కూడా ఏ విధంగా జరుగుతాయంటే, ఒకవైపు అపోజిషన్ సంబంధించి, అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో జూనియర్ కొరియోగ్రాఫర్ తరఫున గవర్నమెంట్ అడ్వకేట్ ఉంటారు, పీపీ ఉంటారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్. అయితే మరోవైపు జానీ మాస్టర్ సంబంధించి ఒక ప్రైవేట్ లాయర్ ఉంటారు. వీరేమో ఎవరైతే క్లయింట్ జానీ మాస్టర్ ఉన్నారో జానీ మాస్టర్ ఎటువంటి తప్పు చేయలేదని ఒక వాదన వినిపిస్తారు. మరోవైపు పీపీకి సంబంధించి గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమో అప్పటికే బాధితుల వద్ద నుంచి చాలా వరకు ఆధారాలను సేకరిస్తారు. అత్యాచారాలు ఎన్నిసార్లు చేశారు, అదేవిధంగా అఘాయిత్యాలకు ఎన్నిసార్లు పాల్పడ్డారు, ఎక్కడ ఏ విధంగా లైంగికంగా వేధింపు చేశారు, ఆమె దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఖచ్చితంగా చాటింగ్స్ కావచ్చు, ఆడియో రికార్డ్స్ కావచ్చు, ఏదో ఒకటి విజువల్గా ప్రూఫ్ ఖచ్చితంగా ఉంటుంది. లేకుండా అయితే బాధితులు బయటికి రాదు. తమ జాగ్రత్తలో ఖచ్చితంగా ఉంటారు. నేటి యువత టెక్నాలజికల్గా వెల్ డెవలప్డ్ కాబట్టి ప్రతి ఒక్క అంశంపై కూడా వారి జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలాంటి తరుణంలోనే వారి దగ్గర ప్రూఫ్ కూడా మేజిస్ట్రేట్ ముందు పెడతారు. అయితే ఇన్ కేస్ వారి దగ్గర ఎటువంటి ప్రూఫ్లు లేవు అనుకుంటే మాత్రం కొంతవరకు పీపీ వైపు నుంచి బలహీనపడినట్టు ఉంటుంది కేసు వాదన. అయితే మరోవైపు జానీ మాస్టర్ సంబంధించిన అడ్వకేట్ ఎవరైతే క్లయింట్ ఉన్నారో క్లయింట్కి చాలా వరకు కేసెస్లో హెల్త్ బాగోలేదని ఒక చెప్తారు. లేదంటే సొసైటీలో ఒక మంచి పేరు ఎక్కిన వ్యక్తి ఈ మధ్యకాలంలో నేషనల్ అవార్డు వచ్చింది, తనకి చాలా చెడ్డ పేరు వస్తుంది, బెయిల్ ఇప్పించని చెప్తారు. ఇలాంటి తరుణంలోనే వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరపు నుంచి ఆపోజిట్ వర్షన్ నుంచి వాదన వినిపిస్తారు. ఇతనికి బెయిల్ ఇచ్చినట్లయితే ఎవరైతే అక్యూజ్డ్ ఈ కేసులో ఉన్నాడో, అత్యాచారం కేసులో, పోక్సో కేసులో అక్యూజ్డ్గా జానీ షేక్ బాషా ఉన్నారో అతను కానీ బెయిల్పై బయటకు వస్తే
సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది. అతని వెనకాల జనసేన పార్టీ ఉందని ఒక ఆరోపణ వస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి కీలక పాత్ర పోషించాడు జానీ మాస్టర్, ఎన్నికలలో ప్రచారం చేశాడు. కాబట్టి జనసేన పార్టీ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. సో ఏదైనా జరిగే అవకాశం ఉంది, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది. మరోవైపు తన క్లయింట్ ఎవరైతే ఉన్నారో బాధితురాలకు కూడా ప్రమాదం వచ్చే అవకాశం అని చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొంతవరకు ఎవరైతే జానీ మాస్టర్ భార్య ఉన్నారో, జానీ మాస్టర్ భార్య కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొంచెం హంగామా సృష్టించారు, మీడియాపై చిందులేశారు, మీడియాపైన కేసులు పెడతామని చెప్పారు. తన భర్త ఏమీ చేయడు, శ్రీరామచంద్రుడు మంచివాడు, లవ్ జిహాదీ కాదు ఇది అంటూ కూడా చెప్పుకొచ్చింది. కానీ బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో జానీ మాస్టర్ భార్యపై కూడా ఆమె ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఇప్పటి వరకు ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేయలేదు. మరి ఎందుకో పోలీసులకే తెలియాలి. ఎందుకంటే జానీ మాస్టర్ భార్య కూడా తనపై దాడి చేసింది, తనను కొట్టిందని కూడా ఫిర్యాదు చేసింది. ఖచ్చితంగా జానీ మాస్టర్ భార్యపై కూడా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు పోలీసు అధికారులు ఇంకా చేయలేదు. ఇంకా కోర్టు ప్రొసీడింగ్స్ తీసుకున్న తర్వాత చేసే అవకాశం కనిపిస్తుంది. అదే ఈ ప్రొసీజర్ అంతా కూడా జానీ మాస్టర్పై కేసు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఇంకా జానీ మాస్టర్ రిమాండ్, అదేవిధంగా జానీ మాస్టర్ గోవాలో ఎందుకున్నాడు, గోవా నుంచి ఏదైనా వేరే దేశానికి పారిపోవాలనే ఉద్దేశంతో గోవా వరకు వెళ్ళాడు. ఎందుకంటే గోవాకు చాలా సాధారణంగా ఇలాంటి ఎస్కేపింగ్ సంబంధించి కేసులలో గోవాకి ఎందుకు వెళ్తారంటే గోవాలో ఎక్కువ శాతం అక్కడి నుంచి టూరిస్టులు ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి టూరిస్టులో మిక్స్ అయిపోవచ్చు. పోలీస్ శాఖకు ఇబ్బంది అయ్యే అవకాశం పట్టుకోవడానికి. టూరిస్టులు ఎక్కువ మంది అంటే అందరూ బయట వాళ్ళే కాబట్టి ఎవరెవరిని గుర్తుపెట్టే అవకాశం ఉండదు. అందుకే వారు కొంచెం ఈజీగా ఉంటుందని కూడా అందరూ గోవాకు పారిపోతారు. అయితే ఉప్పరపల్లి కోర్టు ఇప్పుడు ఏ తీర్పుని ఇస్తుంది, మరోవైపు జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తుందా, ఇంకా వేరే ఏమైనా సరే ఉప్పరపల్లి కోర్టు చెప్పబోతుందని మాత్రం చూడాల్సిందే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.